రెండిటి వల్ల అత్తయ్యకి ప్రాణాపాయమే ఉంది కదా. అమ్మ కోసం ఆస్తి వదులుకోవాలనుకున్నాను. ఈ ఇంటిని వదులుకుంటే ఆవిడ ప్రాణాలు వదిలేస్తుంది. శుక్రవారం వరకు టైం తీసుకున్నాం కదా, ఈలోపే నిధి సుబ్బు కళ్ళు తెరిపించాలి. మంచేదో చెడేదో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకంత స్పృహే ఉంటే మనం ఇంత ఇబ్బంది పడేవాళ్ళమే కాదండి. అలా అని ఊరుకుంటే కాలం మన కోసం ఆగదు. తీసుకున్న గడువులోపే మీ పద్మ వదిన విఘ్నేష్ల దురుద్దేశం ఏంటో, వాళ్ళ కూరల్లో వీళ్ళెలా ఇరుక్కుపోయారో అర్థమయ్యేలా చేస్తే చాలు. ఎలా చేస్తారో చెప్తే వినరు కదా. చేసి చూపించాలి. దారుందా? ఉంది. వాళ్ళు వెళ్తున్న దారిలోనే మనం కూడా వెళ్ళాలి. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు కదా మీ వదిన వీరేశం బాబాయ్. వాళ్ళ అత్యాశ ఎలాంటిదో, వీళ్ళని ముంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో సుబ్బు నిధులకు అర్థమయ్యేలా చేస్తే మనం సక్సెస్ అయినట్టే. ఆలోచన బానే ఉంది, అమలు చేయడం ఎలా అని చెప్తాను. ఇలా చేస్తే తప్పకుండా మా చెల్లి కళ్ళు తెరుస్తుంది. సుబ్బుకి జ్ఞానోదయం అవుతుందండి. రేపు ఉదయం అమలు చేస్తాను. ఎలా ఇచ్చనరా? మావయ్య హిందీలో. హలో, शेर सिंह शेखावत. అయితే मैडम जी, शेर रियल एस्टेट का शेर शेखावत बोल रहा हूँ. అయితే ఏంటి? అరే మేడం జీ, మీకి రియల్ ఎస్టేట్ వ్యాపారం షురూ చేస్తారని మాకి తెలిసింది. రియల్ ఎస్టేట్ గా షేర్ అంటే ఏంటి అంటారేంటి మేడం జీ? మాకు మీతో డీలింగ్ కి ఇంట్రెస్ట్ ఉంది. మీతో బిజిनेस डील करने के लिए कॉल किया. मुझे इन्फॉर्मेशन आया. ఏం ఇన్ఫర్మేషన్? ఆదినారాయణ గారి ఆస్తిలో మీకి షేర్ వచ్చిందంట. ఆ షేర్ మీకి అమ్ముతున్నారని మాకి ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే మాది మీకి కాల్ చేసింది. అది మీకెలా తెలుసు? అరే క్యా మేం సాబ్, నాతో మీరు అట్టా బాత్ కడతారు. రియల్ ఎస్టేట్ గా షేర్ సింగ్ షెకావత్ కి ఆంధ్రలో ఎవరు ఏది కొన్నా, ఎవరు ఏది అమ్మినా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. హమారా నెట్వర్క్ బహుత్ బడా హై. మాకి బ్రోకర్ చెప్పారు మీది అమ్ముతున్నారని, అదే మీది ల్యాండ్ అమ్ముతున్నారని. మరి ఆ బ్రోకర్ నాకెందుకు ఫోన్ చేయలేదు? అరే మేం సాబ్, మాది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మిగతాదంతా డీలింగ్ డైరెక్ట్ చేస్తాయి. మాతో మీకి డీలింగ్ చేస్తే మీకు మాకు తప్ప మూడో కంటికి తెలవదు. ఇప్పుడు చెప్పండి మేం సాబ్, మాతో మీకు ప్రాపర్టీ సేల్ చేస్తారా? సరే, చేస్తాను. మీ పేరేదో అన్నారు? అరే మేం సాబ్, మాకి చెప్తేనే కదా రియల్ ఎస్టేట్ గా షేర్ సింగ్ షెకావత్. మీరు గూగుల్లో కొట్టినా మాది వస్తాయి. అంటే మీరు గూగుల్లో కొట్టద్దు మేం సాబ్, మీకు షేరు బొమ్మ వస్తుంది. అరే మాకి షేర్ సింగ్ షెకావత్ ఏపీ మొత్తం వరల్డ్ ఫేమస్ మేం సాబ్. మేం సాబ్ మీరు డీల్ గురించి చెప్పనే లేదు. అరే మేం సాబ్ మీరు బాగా సోచన మత్. నాది బెస్ట్ డీల్ ఉంటాయి, నాతో డీల్ చేసుకోండి మేం సాబ్. అరే పద్మాజీ, నమస్తే నమస్తే, आइए. एक मिनट लाइन में ठहरो भाई, बैठिए. अरे పరేషాన్ నక్కో జీ, కాశ్మీర్ లో ల్యాండ్ కొన్నా కన్యాకుమారిలో సేల్ చేసినా చెల్లుతాయి. సెంట్రల్ మినిస్టర్ సైన్ చేసింది. చెప్తున్నా కదా, ఉంటా. అరే పద్మాజీ, మీది టైంకి వచ్చాయి. మా టైం బాగుండాలంటే రావాలి కదా సింగ్జీ. వీడు ఎవడు? వీరు అనాలి సింగ్జీ. అరే సారీ భాయ్ సాబ్, మాది తెలుగు తక్కువ ఉంటది. అదే హిందీ అయితే ఎక్స్ప్రెస్ లా పోతూ ఉంటది. వద్దులే, మాది ప్యాసింజర్లా కూడా నడవదు. హిందీలో బూందినేమంటారో కూడా తెలియదు. మావయ్యని షెకావత్ సింగ్ అని అనుకుంటున్నారు. గుర్తుపట్టలేదండి. ఒకసారి ఫోన్ చేయండి.
एक मिनट हाँ घनश्याम మావయ్య త్వరగా మ్యాటర్లోకి రా, లేదంటే ఎక్కువసేపు మాట్లాడామనుకో ఎక్కడో ఒక చోట దొరికిపోతావు. అరే పోనీ బాబా, ఎంత అడిగింది? అరే 30 లక్షలు అడిగింది, అది చిల్లర మనకి ఇచ్చి పడేయ్. పద్మ, ఈడేంటి 30 లక్షల్ని సిల్లరంటున్నాడు? అంత డబ్బుందా? 100 కోట్లు కిందేసుకొని కూర్చునే రేంజ్. మరొక్కడే కూర్చున్నాడేంటి? అరే చూడు బాబు, మనకి బిల్డప్ వద్దు. మనకి 800 కోట్ల ఆస్తి ఉంది, బీవీకి 400 కోట్లు ములుగుతుంది. ఎట్లుంటది? సింపుల్ గా ఉంటది. మనకి వ్యాపారం చేయాలా, షో వద్దు. సంజే? హా పద్మాజీ, చాయ్ కాఫీ కుచ్? ఏమొద్దు. మీది ఏం తీసుకోదా? తీసుకున్నా మీ మాటలకి నవ్వొచ్చి కక్కొచ్చేలా ఉంది సింగ్జీ. టీకే టీకే టీకే, చెప్పండి, మాది మీకు ఏం హెల్ప్ చేస్తాయి? ఒకసారి ఫోన్. ఒక ప్రాపర్టీ అమ్మాలి. నాది కొంటుంది. కరెక్టే, కానీ ఆ ప్రాపర్టీ మీరు అమ్ముతున్నట్టు చూపించి మనం క్యాష్ చేసుకోవాలి. ఏం చేస్తున్నావు గణపతి? పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే కానీ చదువురాదని మా మాస్టర్ చెప్పారు. అందుకని వాటిని చుట్టూరా పరుచుకున్నావా? తెలుగు అర్థమైనట్టే ఇంగ్లీషు, సోషల్ చదివినట్టు సైన్స్ చదవలేకపోతున్నా నాన్న. కారణం ఏంటో తెలుసుకున్నావా? ఈ పుస్తకాలు లావుగా పొడుగ్గా ఉన్నాయి నాన్న, తిరగేస్తుంటేనే భయమేస్తుంది. అమ్మ నీకు ఇష్టం లేని కూర వండినప్పుడు ఏం చేస్తావు? నేను తినను నాన్న. బాగా ఆకలేస్తే? కొంచెం తింటాను నాన్న. నువ్వు తినకపోతే కళ్ళు తిరుగుతాయని, ఆరోగ్యం పాడవుతుందని తెలిస్తే? అమ్మ ఏం పెట్టినా తినేస్తాను నాన్న. నీ చదువైనా అంతే గణపతి. ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం లేదో దాన్ని నిర్లక్ష్యం చేస్తావు. పరీక్షలొస్తే బలవంతంగా చదువుతావు. అలా కాదు, బాగా చదవకపోతే బంగారు భవిష్యత్తు ఉండదని తెలుసుకోవాలి. విద్య లేనివాణ్ణి వింత పశువు అంటారని మేలుకోవాలి. గణపతి వాళ్ళ నాన్న మాస్టర్ అయినా పరీక్షలో వీడికొచ్చేది 0 అని ఎగతాళి చేస్తున్నారు. నా దగ్గర పాఠం చెప్పించుకునే పిల్లలందరూ తలెత్తుకొని తిరుగుతున్నారు. నీ మీద నీకు అనుమానంతో తలంచుకొని శూన్యంలోకి చూస్తున్నావు. అందుకే నువ్వు పరీక్షల్లో తప్పుతావు. మీకు చెడ్డ పేరు రాకుండా చదువుకోవాలంటే నేనేం చేయాలి నాన్న? విద్యని ప్రేమించాలి. తెలుగుని అమ్మలాగా, ఇంగ్లీష్ని నాన్నలాగా, మ్యాథ్స్ని అక్కలాగా, సైన్స్ని తమ్ముడిలాగా, సోషల్ని చెల్లిలాగా చూడాలి. ఇంట్లో వాళ్ళందర్నీ ఇష్టపడినట్టు సబ్జెక్టుల మీద ప్రేమ చూపించావంటే 0కి ఇంకో పక్క ఇంకో 0 జతై ఆ 2 సున్నాలకి ఎడం పక్కన నేనున్నానన్న ధైర్యం ఇచ్చినట్టుగా 1 తోడైతే నీకొచ్చే మార్కులెన్ని? 100కి 100 మార్కులు నాన్న. శబాష్. మీలాగే నాకు కూడా నిద్ర పట్టడం లేదండి. అవునండి, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మనం అనుకున్న జరుగుతుందా అని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. విద్య, నాటకాలు ఆడే వాళ్ళతోనే నాటకం ఆడి అందరికీ మంచి చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇందులో సక్సెస్ అయితే మా తమ్ముడికి మీ చెల్లెలకి నిజమేంటో తెలుస్తుంది. వాళ్ళలో మార్పు వస్తే
ఈ కుటుంబం కలిసిమెలిసి ఉంటుందండి. ఎవరు విడిపోరు. ముందు ఇల్లు చేయలేదు. అంతా మా సంకల్పం మీదే ఆధారపడి ఉందండి. గణపతి, రాము, చెప్పమ్మా. నీతో కొంచెం మాట్లాడాలరా. మీరు మాట్లాడుతూ ఉండండి. విద్య, నువ్వు కూడా ఉండాలమ్మా. నాకు కొడుకు కోడలు ఇద్దరూ వేర్వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఏ విషయం గురించి మాట్లాడాలమ్మా? సుపు నీ తోడబుట్టినవాడైనా వాడు వీరేశం విఘ్నేష్ వాళ్ళ మాటలు వింటూ పెరిగాడు. పెళ్ళయ్యాక మారతాడనుకుంటే కట్టుకున్న అమ్మాయి కూడా అలాగే ఉంది. పైగా ఇప్పుడు పద్మ చెప్పే చెప్పుడు మాటలు కూడా తోడయ్యాయి. వాళ్ళ గురించి ఆలోచించకమ్మా, వదిలేసే. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఈ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది కాని వాళ్ల వల్ల మనశ్శాంతి ఉండదురా. అత్తయ్య, వాళ్ళ మారేంతవరకే ఇదంతా. నాకు నమ్మకం లేదమ్మా. మీరెక్కడ మారిపోతారో అని భయంగానూ బాధగానూ ఉంది. అదేంటమ్మా అలా అంటాం? అవునరా, రాక్షసుల బెదిరింపులకి కుట్రలకి లొంగిపోయి మీ వ్యక్తిత్వాన్ని వదులుకుంటారేమో అని నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది? మీ నాన్న జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయని, నా ప్రాణం ఉన్నంతవరకు ఇక్కడే ఉండాలనుకున్నాను. నేను బతికే కొన్నాళ్లైనా ఇక్కడే ఉంటే తృప్తిగా ఉంటుందనుకున్నాను. కాని ఇక మీదట నిన్ను విద్యను కష్టపెట్టకూడదనిపిస్తోంది. ఏమండి, ఇట్రండి. వాళ్ళు వచ్చేసారండి. ఎవరు? ఇంకెవరు? మా వదిన వాళ్ళు. పద పద. ఆహా, ఎంత బాగుందో. అవునరా శ్రీశైలం, ఇదే యాక్టింగ్ సినిమాలో చేసుంటే ఈ పాటికి పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడురా. మావయ్య, వాళ్ళు వచ్చేసారు. అప్పుడేలా వచ్చారు వాళ్ళు? ఇంకా 10 నిమిషాలు టైం ఉందిగా. లేదు బాబాయ్, మా వదిన వచ్చేసింది. మా వదిన ఇలాంటి విషయాల్లో 10 నిమిషాల ముందే ఉంటుంది. ఇట్లాంటి విషయాల మటుకు కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. అవునులే, మోసం చేసే పని కదా. మావయ్య, నువ్వు తర్వాత తినొచ్చు కానీ ఇరుగు, ముందు రెడీ అవ్వు. పట్టుకోరా. మావయ్య, సగం సగం రెడీ అయితే దొరికిపోతాం మావయ్య. పెట్టుకో. ఓకే కదా? ఓకే. నిధి, కూర్చోండి. పెద్ద కోటీశ్వరుడు అన్నారు, ఎవరూ లేరు. ఆయన ఒక్కడే ఉంటాడు, పానోళ్ళు కూడా ఉండరు. ఆయన ఒక్కడే ఉంటారా? 5 కోట్లు పట్టుకొచ్చింది ఆయన కోసమే. షెకావత్ సింగ్ జీ, షెకావత్ సింగ్ జీ. మావయ్య వచ్చేసారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, కళ్ళ చోటు పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఓకే, గెటప్ ఓకే కదా? మీరు వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. పోను, వెళ్ళండి. ఓకే, వెళ్ళు వెళ్ళు. బోలో బోలో. చదువులేదు, ఏలుముద్ర. ఇలాంటి వాళ్ళకే దేవుడు 1000 కోట్లు ఇస్తాడు.
టీకే రిజిస్ట్రేషన్ రేపు పెట్టుకుందాం. సరే సింగ్జీ. మంచిది, డబ్బులు జాగ్రత్త అండి. టీకే టీకే టీకే. నమస్కారం, వస్తామండి. మామయ్య పనైందా? డమ్మీ క్యాష్ ఇచ్చారా? మా వదిన ఏదో తిరిగి చేసి ఉంటుంది. మోసగాళ్ళకే మోసగత్తమ్మా పద్మ. అరే, సింగ్జీని రేపు ఎన్నింటికి రావాలో అడగడం మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి అడిగేసి వస్తాను. సింగ్జీ, సింగ్జీ, సింగ్జీ. మళ్ళీ వస్తుంది. ఇటలండి రే, ఇటు అటు కదా, ఇటు 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 ఇటలండి. రండి. సింగ్జీ, సింగ్జీ. పద్మాజీ రండి, మీది మళ్ళీ వచ్చింది. పేపర్స్ వాళ్ళ ముందు తీసుకుంటే బాగోదు కదా. ఈ పేపర్స్ మీకు ఎందుకు పద్మాజీ? ఆ నిధి సుబ్బు సంతకాలు పెట్టారు కదా సింగ్జీ. నిధి పేరు మీదుండే ఆస్తిని నేను దోచుకుంటాను. వేషం వేసుకొచ్చి అపర కుబేరుడ్లా బిల్డప్ ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? మోసం చేసింది నేను కాదమ్మా, పద్మ, ఆ వీరేశం. ఏంట్రా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అమ్మా, తమ్ముడు నిధి వాళ్ళ చేతుల్లో మోసపోయారు. మామయ్యే షికావత్ సింగ్ వేషంలో వెళ్ళి వాళ్ళ బండారం బయట పెట్టే ప్రయత్నం చేశాడు. నిధికి వచ్చిన ఆస్తులన్నీ అమ్మి నగదు రూపంలో నీకిస్తే ఇంత మోసం చేస్తావా మావయ్య? కొంచెం మీరు ఆగండి. మీ ప్రాపర్టీ అంతా రాయించుకుంది ఎవరినిది? పద్మావతిన రాయించుకొని ఏంది ప్రాపర్టీ కొనటానికి మా చేత 5 కోట్లు ఇప్పించింది. మీకు డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆ ప్రాపర్టీ అంతా వాళ్ళకి దక్కేలా రాయించుకొని అక్కడి నుంచి జంప్ అయ్యారు. పద్మాజీ రండి, మీది మళ్ళీ వచ్చింది. పేపర్స్. ఈ పేపర్స్ మీకు ఎందుకు పద్మాజీ? ఆ నిధి సుబ్బు సంతకాలు పెట్టారు కదా సింగ్జీ. నిధి పేరు మీదుండే ఆస్తిని నేను దోచుకుంటాను. అడ్డు చెప్పకుండా సుబ్బు సంతకం అడ్డుగా పెడతాను. వాళ్ళ చేతికి మిగిలేది చిప్పే. సుబ్బు, మనం మోసపోయాం సుబ్బు. ఇంత మోసం చేస్తారా? రే సుబ్బు, నువ్వు గణపతి మీద కేసు పెట్టి జైలుకి పంపించాలని చూసినా వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారని మీ మంచి కోరి మీ మావయ్యతో కలిసి ఈ వేషం వేయించారు. కరెక్ట్ అక్క, ఇదంతా గణపతి విద్యల ప్లానే. ఆ పద్మ వీరేశంల బండారం బయటపెట్టడానికి. ఇప్పుడే మా వదినకి ఫోన్ చేసి ఆవేశపడకు చెల్లి, దెబ్బకి దెబ్బ కొట్టాలి. కొడతాం. ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? వాళ్ళని వదిలేదే లేదు. మరి అంత డబ్బు ఏమైపోయిందిరా? ఎక్కడికి పోదాక,
ఈ డమ్మీ క్యాస్తోనే ఆ వీరేశం పద్మల ఆట కట్టించచ్చు. రే, మీరేం చేస్తారో చేయండి. మన సుబ్బు నిధులకి న్యాయం జరిగేలా చేయండి. రే, ఎవరా మీరు? ఎందుకురా ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు? మీ ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడని హాస్పిటల్కి తీసుకెళ్తానన్నావు కదా, నన్ను బెదిరించి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్కారం విద్యమ్మా. వాళ్ళకి 5,000 ఇస్తే నేను ఈడకెత్తుకొచ్చి పడేసినోళ్ళు పాపం వాళ్ళ నన్ను ప్రశ్నలు అడిగితే సమాధానం ఏం చెప్తారు చెప్పు? అన్నా 20,000 ఇవ్వాలన్నా నువ్వు. ఇత్తాను ఆగరా, బేగా క్లైమాక్స్ సీన్ చూడాలని ఆత్రం నీకు. పాప మొగుడు రావాలి, ఫైటింగులుంటే చెయ్యాలి. అబ్బో శానా కథే ఉందిరా. ఇదంతా నడిపించింది నువ్వా? అవునమ్మా. ఛీ! ఇంకా అమ్మ అంటూ గౌరవం ఒకటి. స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమమ్మా. నువ్వు కాండ్రించే యాక్ అని ఉమ్మేసినా నేను తుడుసుకొని పోతా. ఎందుకంటే నీతో సంతకాలు ఇటుచుకున్నాక మీ బతుకులు తుడుచుకొని పోతాయి కదా, అందుకు. సంతకాల మేమెందుకు పెట్టాలి? గణపతి టీచర్ అయిపోవాలని లెటర్ ఏదో అట్టుకుని డిఓ ఆఫీస్ బయటికి వచ్చాడట. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. నా కొడుకును జైలుకు పంపినందుకు ప్రతీకారంగా 25 ఎకరాలు లాక్కుంటున్నానని చెప్తా. ఎవ్వర్ని సంపనమ్మా. ఒక నిమిషం ఉండే. వదలండి, నన్ను వదలండి, వదలండి, మీకే చెప్పేది, నన్ను వదలండి, వదలండి అక్క. విద్య, 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 ఇదిగో ఫోన్ మాట్లాడు. ఎవరు? మీ ఆవిడ ఎక్కడుందో తెలియాలంటే ఫోన్ మాట్లాడు. హలో విద్య. మీ బాబాయ్ ఈరేశాన్ని మాట్లాడుతున్నాన్రా. బాబాయ్, అమ్మాయి విద్య క్షేమంగా నాతోనే ఉంది. మీ ఇంటికి వచ్చిందా? ఇంట్లో ఫంక్షన్లు గట్రా ఏమీ లేవు. ఎట్టా వత్తది? డిఓ ఆఫీస్ దగ్గరున్న నీ భార్యని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. షాక్లో ఉన్నావా? సర్లే, కోలుకుని బేగిరా. రామ్నగర్ లోపలికి రాగానే అక్కడే మన అడ్డా ఉంటది. విద్యను ఎందుకు తీసుకెళ్ళావు బాబాయ్? వివరంగా చెప్తానులేరా, ఆస్తుల కోసమేగా. నువ్వు రారా అబ్బాయి. వస్తాడంటావమ్మా? రాకుండా ఎక్కడికి పోతాడు? మరింత లేట్ ఏంటి? స్వీట్ బాక్స్ పట్టుకొస్తున్నాడేమో. ఎటకారాలు ఎందుకులే అమ్మా. టీచర్ కాబోతున్నానన్న గుడ్ న్యూస్ చెప్తాడేమో. వద్దులే అమ్మా, సవ్యంగా సంతకాలు పెట్టని వాళ్ళ ఇంటికి నేనే కిరోసిన్ పట్టుకెళ్తా. సరే బాబాయ్, నేను పక్కకెళ్ళి దాక్కుంటాను. మీరు సంతకాలు పెట్టించాక అప్పుడు నేను మళ్ళీ వస్తాను. అలాగే. ఏ పద. విద్య, విద్య, బాబాయ్, విద్య ఎక్కడ? ఇంత పెద్దింట్లో చాలా గదులున్నాయి, ఎక్కడో చోట క్షేమంగా ఉంటదిలేరా. టైం వేస్ట్ ఎందుకు చేయడం? నువ్వు సంతకం పెట్టు. ఫస్ట్ విద్యను చూడాలి. ఎన్ని సినిమాలు చూడలేదురా. హీరోయిన్ని చూడగానే హీరో విలని తన్నేసి హీరోయిన్ని తీసుకెళ్ళిపోతాడు. అట్టా చేస్తే నా పెద్దరికని గౌరవమే ఉంటది గాని నువ్వు సంతకాలెట్టమ్మా. వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని అరగంటలో తిరిగి వచ్చేద్దాం. నీ భార్యను తీసుకుని నువ్వు ఇంటికి వెళ్తూ గాని. బాబాయ్, ఆస్తి మొత్తం ఇస్తానని చెప్పాక మాట తప్పను. నేను కూడా అంతేనే గణపతి, మాట తప్పను. సంతకాలు ఎట్టాక కావాలంటే దూరం నుండి విద్య క్షేమంగా ఉందని నీకు చూపిస్తా. ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోదాం.
సరేనా? నీ మీదట్రా సంతకాలెట్టు. వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. లోపలికి రమ్మని చెప్పు. చెప్పు. గోవిందు, రాముడు, ఏంది? ఒకసారి లోపలికి రండి. సరే పదరా. కట్లిప్పేసి ఉన్నాయంట్రా ఉమేది? ఇదిగో ఇక్కడుంది. హే, ఎట్టు ఎట్రా? మీ అక్క వింటే కదా చచ్చిపోద్దేమో అని నువ్వు భయపడ్డానికి. అమ్మ నాకు జన్మనిచ్చిందిరా, మోసం చేయను. ఆ తల్లి గుండెకి సాయం చేయాలని నేను అబద్ధం ఆడాను. తండ్రిని పోగొట్టుకుని ఎక్కడ తల్లి దూరం అయిపోతున్నారని ఎప్పటికీ నా టీచర్ అవుతాడనే నమ్మకంతో ఉన్నాడు. ఆడు బీఈడీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. డిఎస్సి పరీక్ష రేపు పెట్టినా రాసిపోయేస్తాడు. ఆడి పాటికి టీచర్ అయిపోయినట్టే. ముందే తెలిసినా మీ గుండె ఆగిపోకుండా బానే ఉందే. నా కొడుకుల కోసం బతుకుతున్న దాన్ని నన్ను బతికించుకోవడానికి టీచర్గా పనిచేస్తున్నానని అబద్ధం చెప్పిన నా కొడుకు కోసం నా గుండె ఆగిపోదు. ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తారా? మరి ఇంత మంచితనం పనికిరాదు. ఒక నిమిషం వదినా. అత్తయ్య, మా వారు కాబోయే మాస్టర్. ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్. టీచర్గా ప్రమోషన్ ఇచ్చారు. అవును, తమ్ముడు నన్ను జైల్లో పెట్టించినప్పుడు కష్టపడి చదివి పరీక్షలు రాసి పాస్ అయ్యాను. అక్క, నువ్వు అత్తయ్యకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చావు. ఆమె గుండె సంతోషంతో నిండిపోయింది. నేను వదినకి నాన్న నా పేరున రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఇస్తున్నాను. ఇదిగో వదిన, మొత్తం తీసేసుకో. మాకు మా అత్తయ్యే కొండంత ఆస్తి. తీసుకెళ్ళక్క, నువ్వే తీసుకెళ్ళి కోటీశ్వరరాలు అవ్వు. మాకు మా అన్న ఏ కొండంత ఆస్తి. నేను, తమ్ముడు, మరదలు, అమ్మ, మామయ్య మేమందరం కలిసే ఉంటాం.